పరిమితికి మించి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే ఛార్జ్ పడుతున్న విషయం చాలా మందికి తెలియదు. అవసరాల మేరకు 100, 200 కూడా ఏటీఎంకి వెళ్ళి విత్‌డ్రా చేస్తూ ఉంటారు. అయితే మే 1 నుండి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన కొత్త నిబంధనల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏటీఎం నుండి కొన్నిసార్లు మాత్రమే ఉచితంగా డబ్బులు తీసుకోవచ్చు. ఆ తర్వాత అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని చాలా మందికి తెలియదు. అయినా ప్రస్తుత బిజీ లైఫ్లో డిజిటల్ పేమెంట్స్నే ఎక్కువ మంది చేస్తున్నారు. రోడ్డు పక్కన టీ స్టాల్ అయినా, ఆటో, బస్సు ప్రయాణాలకు కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. వేగవంతమైన లావాదేవీల కోసం ప్రజలు ఇప్పుడు యూపీఐ ద్వారా చెల్లించడానికి ఇష్టపడుతున్నారు. బ్యాంకులు ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్, ఇంటి వద్దకే వచ్చి కూడా సేవలను అందిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ రోజువారీ అవసరాల కోసం డబ్బు తీసుకోవడానికి చాలామంది ఇప్పటికీ ఏటీఎంలపై ఆధారపడుతున్నారు. ఎందుకంటే అప్పటికప్పుడు డబ్బు చేతికి వస్తుంది. ఏటీఎంలు రోజులు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. కానీ ఏటీఎంలను వినియోగించుకోవడం పూర్తిగా ఉచితం కాదని చాలా మందికి తెలియదు. మీరు తరచుగా ఏటీఎంల నుండి డబ్బులు తీసుకుంటే ఒక నెలలో మీరు ఎన్ని ఉచిత లావాదేవీలు చేయవచ్చు? పరిమితిని మించిపోతే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం. మే 1, 2025 నుండి ఏటీఎం వినియోగానికి సంబంధించిన కొత్త నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అమల్లోకి తీసుకొచ్చింది. ఒక్కో బ్యాంకు ఒక్కోలా మనీ విత్‌డ్రాయల్‌కి లిమిట్ పెట్టాయి. వాటి లిమిట్ దాటితే ప్రత్యేక ఛార్జీ వసూలు చేస్తారు. ఇప్పుడు ఆ ఛార్జీలు పెంచారు. గతంలో బ్యాంకులు పరిమితిని మించిన ఒక లావాదేవీకి రూ. 21 వసూలు చేసేవి. కానీ కొత్త నిబంధన ప్రకారం ఈ ఛార్జీ ఇప్పుడు లావాదేవీకి రూ. 23కు పెంచారు. ఇక నెలకు ఉచిత ఏటీఎం మనీ విత్‌డ్రా సదుపాయాల సంఖ్య బ్యాంకును బట్టి, నగరాన్ని బట్టి కూడా మారుతుంది. మీరు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా వంటి మెట్రో నగరాల్లో నివసిస్తుంటే నెలకు 3 ఉచిత ఏటీఎం నగదు ఉపసంహరణకు పొందవచ్చు. అయితే మీరు చిన్న నగరాలు లేదా మెట్రో కాని ప్రాంతాల్లో నివసిస్తుంటే మీరు నెలకు 5 సార్లు ఉచితంగా మనీ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పరిమితిని మించిపోయిన తర్వాత ప్రతి అదనపు లావాదేవీకి రూ. 23 ఛార్జీ వర్తిస్తుంది. డబ్బులు తీసుకోవడానికి మాత్రమే ఛార్జీలు వర్తించవు. మీ బ్యాలెన్స్ను తనిఖీ చేయడానికి లేదా మనీ స్టేట్మెంట్ పొందడానికి మీరు మీ సొంత బ్యాంకు కాకుండా వేరే బ్యాంకు ఏటీఎంని ఉపయోగిస్తే మీకు నామమాత్రపు ఛార్జీ కూడా విధిస్తారు.